కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా దేవుడు మనతో చెప్పాలి అనుకున్నప్పుడు ప్రార్థన చేస్తాం. కొంతమంది దైవజనుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య చెప్తారు. కొంతమంది దైవజనుణ్ణి ప్రార్థన రెండూ మానేసి ఎవడన్నా శకునం చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి పోతారు. ఇది మూడో రకం. నువ్వే తరగతిలో ఉన్నావు ఆలోచించి. నువ్వు సంఘాన్ని వదిలిపెట్టి దైవజనుని వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరిగి ఎవరో శకునాలు చెప్తారు, అది చెప్తారు, ఇది చెప్తారంటే అంతకంటే పనికి మాలిన తనం ఇంకొకటి ఉండదు. ఆ చెప్పే దేవుడు నీ సేవకుడు ద్వారా నీతో మాట్లాడగలడు. నీ స్థానిక సంఘంలో నీ దైవజనుడి పాదాల చెంత చేరి దేవుని మందిరంలో ప్రార్థన చేయి, దేవుడు నీతోనే మాట్లాడతాడు. మా చర్చిలో పిల్లపోయింది ఎవరినో తీసుకొని, అలామ్మ నా దగ్గరికి వచ్చింది ప్రార్థన చేయమని. చేసా, దేవుడు నాకేం చెప్పలా. వారానికి వచ్చి అడిగింది, ఏం చెప్పలేదమ్మా అన్నా. తప్ప లేదు, నేను అబద్ధం చెప్పాలా? ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే పాస్టర్ గారు రాగానే ప్రార్థన చేయగానే అయ్యా నీకేమన్నా కనపడిందా అనగానే ఈ ఈశాన్యం వల్ల నల్లగా కనపడింది అంటే ఆడు గొప్ప పాస్టర్. నాకేం కనపడలేదన్నాడు అనుకో, ఈ పాదిరి గారితో దేవుడు మాట్లాడట్లేదు అనుకుంటారు. అంత సులువుగా ఆలోచిస్తున్నారు జనం. ఇది సేవకులు గ్రహించి ఉన్నాయి లేని అని చెప్పి మీ డబ్బాలు ఖాళీ చేసి వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు. ఇంతకు మించేం జరగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పా నాతో ఏం చెప్పలేదని. అలాగే నేను మానలా, ప్రార్థన చేస్తున్నా. ఎందుకు? నా విశ్వాసి పోయింది కూడా నా దగ్గరే బాప్తిసం పొందింది, నేనెట్టు ఊరుకుంటాను? చేస్తున్నా. చర్చికి రావటం మానేసింది. 500 మంది సంఘం. ఎవరు వచ్చారు ఎవరు రాలేదు నాకు తెలుసు. పలానా సిస్టర్ రాలేదు. మెల్లగా ఒక ఆవిడ వచ్చి గన్నవరం వెళ్ళిందంట. ఎందుకన్నా? గన్నవరంలో ఒక ఆవిడ మనిషిని చూడగానే చెప్పుద్దంటండి, అక్కడికి వెళ్ళిందండి. పోనీలే, నేను ఊరుకున్నా. ఆవిడ బాధ ఆవిడది. వెళ్ళొచ్చింది. ఒక నెల రోజులు కనపడలా. నెల రోజుల తర్వాత వచ్చింది. ఏమ్మా? ఏం లేదన్నయ్య, గన్నవరం వెళ్ళాం. ఆవిడ తూర్పు దిశగా నీ కూతురు వెళ్ళిపోయింది అంది. ఎక్కడికి పోయింది తూర్పు దిశగా? హిమాలయాల దాకా పోవాలా. ఈవిడ పోయి కొన్ని వేలు ఖర్చు పెట్టి తిరిగి వచ్చింది, కూతురు దొరకలా. మరి నీకేమన్నా కనపడిందా? నాకేం కనపడలేదన్నా. నాకు కనపడింది నేనెందుకు చెప్తాను? నేను నాకేం అవసరం అసలు? ఈసారి పడవరకు పోయింది. మొత్తం తిరిగి